నా పేరు ఏ బాబురావు, అన్నంలో బాబురావు అంటారు. ఏ బాబురావు, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ దైగాం మండల్ లగ్గాం ఊరు మాది. మే మా మా రైతు కుటుంబం మాది. అక్కడ మా డాడీ చదివిపించే శక్తి లేకుండే. అప్పుడు చంద్రపూర్ మహారాష్ట్ర పెదనాన్న మాకు వైశ్య హాస్టల్ అని ఉన్నది. అక్కడ ఒక్క పిల్లగాడు 100 రూపాయలు ఇస్తుండే, ఉండేతందుకు ఇస్తుండే, తినేతందుకు ఇస్తుండే. 100 రూపాయలు 100 మంది ఇస్తే 5 మందికి మాకు ఫ్రీ పెడుతుండే. ఆ ఫ్రీలో నేను ఒక్కడిని. ఫ్రీ అక్కడ అన్నం తినుడు, ఉండుడు, చదివించుడు. కానీ బుక్కుల కోసం గిట్ట పైసలు ఇస్తారు కూడా. అది నేను ఏం చేస్తుండంటే బట్టల దుకాణంలో రంజాన్ అప్పుడు, దీపావళి అప్పుడు, సండేనప్పుడు బట్టల దుకాణంలో పనిచేసి సబ్బుల కోసం, బుక్కుల కోసం, ఏదైనా ఖర్చుల కోసం మేము అట్లా సంపాదించి నేను 9th క్లాస్ దాకా ఇట్లా 9 ఏళ్ళు నేను చేసిన. 9th క్లాస్ తర్వాత ఒక 100 రూపాయలు కావాలి ఉండే మాకు బుక్కుల కోసం, 10th క్లాస్ కోసం. అప్పుడు మా ఇంటికాడ పోతే 100 రూపాయలు ఇచ్చే శక్తి లేకుండే మా దగ్గర, మా నాన్న దగ్గర. మా నాన్నగారు ఏం చేసిండంటే ఒక పాలిచ్చే ఆవుకు నా 100 రూపాయల బుక్కుల కోసము అమ్మిళ్ళు. అమ్మినాక పొద్దుగాలు ఏమైందంటే మా మమ్మీ పాలు బయట నుంచి తెచ్చింది. అప్పుడు నేను అన్న ఈ పాలు బయట నుంచి ఎందుకు వచ్చింది, ఆవు ఉన్నది అంటే పక్కోళ్ళు చెప్పింది, మీ 100 రూపాయల బుక్కుల కోసం మీ ఆవు అమ్మిండు మీ డాడీ అని అన్నాడు. నేను మా డాడీ మమ్మీకి చెప్పిన, ఇట్లా ఎందుకు చేసినావు అంటే, నువ్వు మ్యాట్రిక్ అయితే 10th క్లాస్ అయితే మా ఫ్యామిలీ మంచిగా అవుతుంది, అందుకోసము ఇట్లాంటి పని చేసిన. అది బాధ అనిపించింది నాకు, నా కోసం ఇంత త్యాగం చేసినంటే. నాకు బాధ అనిపిస్తే వాళ్ళకని ఇది చేసేది కాకుంటే, ఏం లా బాబురావు, నీకు డబ్బులు వచ్చినాక నువ్వు గరీబులకు సేవ చేయి, చాలు నువ్వు చదివినాక గరీబులకు సేవ చేయంటే. మ్యాట్రిక్ అయిపోయింది, 10th క్లాస్ అయ్యింది. ఇంటికాడ వచ్చిన పరిస్థితి మళ్ళీ బాగలేకుండే. అప్పుడు నేను ఆలోచన చేసినాక ఎవరో చెప్పిన హైదరాబాద్ వస్తే అక్కడ పెద్ద పెద్ద బట్టల దుకాణం ఉన్నాయి, అక్కడ మంచి పని దొరుకుతుందని నేను మొదల నుంచి బట్టల దుకాణంలో సేల్స్మన్గా చేసిన. అక్కడ ఇక్కడ వచ్చినాక నాంపల్లి స్టేషన్ దిగిన. నా టికెట్ పైసలు లేకుంటే ఇంటికాడ చెప్పకుంటే నేను బయలుదేరాను. హైదరాబాద్ వచ్చినాక నాంపల్లి స్టేషన్ దిగినాక నాంపల్లిలో గుప్తా క్లాస్ అని ఒకటి బట్టల దుకాణం ఉన్నది. ఆ బట్టల దుకాణంలో పని అడిగిన సప్లయర్ ఉన్నదన్నాడు ఆయన. వాళ్ళ సేల్స్మెన్ రాలేదు. నేను ఒక బట్టల దుకాణంలో నా స్టైల్తోని బట్టలు, ఆ కస్టమర్ వచ్చినాక బట్టలు అమ్మిన. నేను బట్టలు కట్ చేసిన. ఆ కట్ చేసినప్పుడు అప్పుడు ఆయనకు అనిపించింది, ఈయన కూడా అంతా ఎక్స్పర్టే ఉన్నాడు సేల్స్మన్, అందుకోసం నాకు కూడా అంతా. ఇంకొక కస్టమర్ వచ్చిండు, ఆయనకైనా బట్టలు కట్ చేసి ఇచ్చిన. వాళ్ళకి సంతోషం అనిపించింది. ఇట్లా 3-4 కస్టమర్ వచ్చినాక నేను చేసినాక ఆ తర్వాత నాకు ఏం అడగలేదు, ఎక్కడి నుంచి వచ్చిన గిట్ట ఏం అడగలేదు. మళ్ళీ వాళ్ళ నచ్చింది డ్యూటీ చేసిండు. సాయంత్రం అయినాక నాకు 5 రూపాయలు ఇచ్చిండు ఆయన. 5 రూపాయలు ఇస్తే నేను టిఫిన్ గిట్ట అక్కడ తినేసిన. ముంగట హోటల్ ఉండే టిఫిన్. రాత్రి మళ్ళీ రైల్వే స్టేషన్లో వెయిటింగ్ రూమ్లో పండుకొని మళ్ళీ పొద్దుగాల డ్యూటీ మీద పోయినా. ఇట్లా ఒక 10-15 రోజులు అయినాక నేను ఇట్లా హోటల్లో తింటుండే. 5 రూపాయలు ఆయన ఇస్తుండే. తింటుంటే పున్నం హోటల్ అని ఉన్నది. ఆయన అన్నాడు, ఇట్లా నువ్వు ఎప్పటిదాకా చేస్తావు, ఇది హోటల్లో పని చేస్తే బాగుంటుంది, మీకు తిండి దొరుకుతుంది, పని దొరుకుతుంది, డబ్బులు దొరుకుతుంది. నేను ఆ హోటల్ అయిన నేను హైదరాబాద్లో మక్కా హోటల్ అని మొజంజా మార్కెట్లు ఉన్నాయి, అక్కడ అడిగితే వాళ్ళు రాక్సీ హోటల్కి ఇంకోటి అన్నీ ఉన్నది, అక్కడ ఓన్లీ సప్లయర్ అవసరం ఉన్నా అంటే అక్కడ పోయినా సప్లయర్కు. అక్కడ సప్లయర్గా చేరినప్పుడు నేను సప్లయర్ వస్తుందా అంటే అన్న. అక్కడ ఏక్ చాయ్లా, దో చాయ్లా అట్లా మొదలు ఇరానీ హోటల్ చేస్తుండే. నేను అక్కడ నాకు రాదు, కానీ పోయి చాయ్ స్టాండ్ మీద చాయ్ తెచ్చి ఇచ్చిన. బాబు నువ్వు సప్లయర్ చేసినావు అంటే, నేను అన్న చిన్న హోటల్లో ఊళ్ళో చేసిన అంటే, పర్వాలేదు నేర్చుకో అన్నాడు. అంతా ఒక 6 months దాకా ఆయన దగ్గర మంచిగా పనిచేసినాక ఒక కస్టమర్ ఉండే, రోజు వస్తుండే. ఆయన ఏం చేసిండంటే నా ప్రవర్తన చూసి ఆయనకు ఒక హోటల్ నడిపేయాలని ఆయన మనసులో అనిపించింది. నీలోఫర్ కేఫే అని కాంటాక్ట్ మీద తీసుకున్నాడు ఆయన. అక్కడ తీసుకున్నాక నాకు ఇక్కడ వస్తావా అని అడిగిండేది. నేను అక్కడ పోయి కౌంటర్ మీద ఆయన కూర్చోబెట్టిండు. ఆయన 10,000 రూపాయలు అడ్వాన్స్, 1000 రూపాయలు నెలకు అని కాంట్రాక్ట్ మీద 11 months కోసం తీసుకున్నాడు.
తీసుకున్నాక ఏమైందంటే హోటల్లో లాభం లేకుండే, అంతా ఒక నెల నడిపించినాక 2 మంత్స్ అయినాక లాభం లేకుండా నష్టమే ఉండే. అప్పుడు ఏమంటారు మొదలు అగ్రిమెంట్ ఏం చేసినంటే 11 మంత్ కోసం తీసుకున్నాడు. 11 మంత్కు తీసుకున్నప్పుడు మొదలు ఇడిస్తే 10,000 రూపాయలు అడ్వాన్స్ దొరకదు. ఎట్లా చేయాలి, లాస్ అవుతున్నా అంటే నేను నడిపిస్తా, ఎట్లా చేస్తా అని ఆయన ఒప్పుకున్నా. లోపల ఛాయ్ చేసుడు, మిర్చి బజ్జీ చేసుడు, పూరి చేసుడు, పైసలు మిగిలిపించుడు, నేనే నడిపిస్తా ఎట్లయినా బనే రాక అని ఇచ్చి నా మీద వదిలిపెట్టిండు. 1000 రూపాయలు వాళ్ళకి ఇస్తుండే రెంటు, ఇంకా నేను నడిపిస్తుండే. అట్లయినాక 6 మంత్ అయినాక హోటల్ మంచిగా నడిపించిన. 6 మంత్ అయినాక వాళ్ళు 10,000 రూపాయలు అడ్వాన్స్ రిటర్న్ ఇస్తే ఏమంటారు, నాకు చెప్పి బాబురావు ఇది నడిపిస్తావా మళ్ళీ ఇంకా ఎక్స్టెండ్ చేసినంటే నడిపిస్తాను. సో వాళ్ళు ఏం చేసినంటే మొదలు 1000 రూపాయలు ఎవరికి ఇస్తుండే, ఆయన వాళ్ళ అడ్డ ఉండే, అంటే మడిగి ఉండే, బిల్డింగ్ వాళ్ళకి లేకుండే, వాళ్ళు అమ్ముతా అన్నారు. ఈయన అడిగిండు, నువ్వు నడిపిస్తా అంటే ఇది కొంటా అన్న. 40,000కు ఆయన అట్లా తీసుకున్నాడు. తీసుకున్నాక 1000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేది ఈయనకి ఇస్తుండే నెలకు. అప్పుడు అట్లా తీసుకున్నాక వాళ్ళతో పెంచుబోయి నేను 40,000 రూపాయలు పెట్టినంటే 1000 ఉండే 2,000 రూపాయలు చేసిన. ఆ 2,000 రూపాయలు ఇస్తుండే ప్రతి నెలకు, హోటల్ నడిపిస్తుండే. దాని తర్వాత కొన్ని 2-3 ఏళ్ళ తర్వాత వాళ్ళంతా ఆయనకైనా మంచిగా అనిపించింది. ఆయనకైనా ఏమో అవసరం ఉండే హోటల్ నేను ఇట్లా ఇచ్చేస్తున్నా అంటే, అక్కడ నాకు ఒక తెలిసిన సుల్తాన్ మెన్యూ నా హోటల్ పార్ట్నరు, ఆయన నేను కలిసి హోటల్ మేము తీసుకుని ఇట్లా నడిపించినాం. దాని ఇంటీరియర్ డెకరేషన్ మంచిగా చేసాను. దాని తర్వాత మా బాబు ఎంటర్ అయ్యింది. వాళ్ళు 9 ఏళ్ళు, 9 అంటే 5-6 ఏళ్ళు నడిపించినాక మా బాబు ఎంటర్ అయ్యిండు. బీటెక్ ఎంబీఏ అయిపోయినాక ఆయనను కూడా ఈ బిజినెస్లో ఎంటర్ అయ్యిండు. 9 ఏళ్ళు 5-6 ఏళ్ళు పనిచేసినాక ఆయన అనుకున్నాడు, మంచిగా ట్రైనింగ్ ఇచ్చినాక ఒక హోటల్ మంచిది ఓపెన్ చేస్తామని లక్డీ కపూర్లో ఏసీ హోటల్ ఓపెన్ చేసినాం. అక్కడ కూడా అంతా మంచి స్టాండర్డ్ ఛాయ్, స్టాండర్డ్ బిస్కెట్లు, బేకరీ ఇట్లా స్టాండర్డ్ చేసినాం. బాబు మెయింటైన్ చేస్తున్నాం బేకరీ. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత మన బంజారీలా హోటల్ ఓపెన్ చేసినాం. అది మంచిగా 3 స్టార్ 4 స్టార్ హోటల్. దాని తర్వాత హుమాయూన్ నగర్ ఓపెన్ చేసినాం. ఇది అయినాక చాలా మంచి పేరు వచ్చింది నాకు. ఇంకా మా నాన్నగారు చెప్పింది కదా, నువ్వు పైసలు వచ్చినాక బీదవాళ్ళు సాయం చేయని. అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నది పక్కనే. అక్కడ బిఎన్ రావు అని డైరెక్టర్ ఏం చేసిండంటే రసోయి గ్యాస్ కంపెనీ నుంచి గ్యాస్ తెప్పించిండు. మొదలు బీదవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫుట్పాత్ మీద 3 బండ్లు పెట్టి వండుకుంటుండే. ఈ రసోయి గ్యాస్ చేసిండు. అది ఏం చేసిండు, రసోయి గ్యాస్ వాళ్ళు చేసిండు, హెచ్పి గ్యాస్. అది గంటకు 5 రూపాయలు ఇవ్వాలి వంట వండితే, అట్లా చేసి నేను అక్కడ నాకు పిలిచిండు. అయితే నేను పోయినా, ఇది గంటకు 5 రూపాయలు ఎందుకు తీసుకుంటా గ్యాస్ కోసం అంటే గ్యాస్ పైసలు వెళ్ళాలి అని. నేను ఒకవేళ నేను గ్యాస్ పైసలు ఇస్తే, గ్యాస్ సిలిండర్ ఇచ్చేస్తే ఏమవుతుందంటే, నేను మీరు గ్యాస్ పైసలు ఇస్తా అంటే ఫ్రీగా ఇచ్చేస్తామని అన్నాడు. ఆ బోర్డు ఏం చేసిండు, 5 రూపాయలు గంటకు ఉండే అది ఫ్రీ అని రాసేసిండు. అప్పుడు నేను గ్యాస్ వాళ్ళకి ఇచ్చేస్తుండే, మెయింటైన్ చేస్తుండే, బీద వాళ్ళు వండుకుంటుండే. కొన్ని రోజుల తర్వాత నాకు అనిపించింది ఏమో సాయం చేయాలి. బియ్యము, కూరగాయలు, ఏదో పప్పులు గిట్ల వాళ్ళకి ఇస్తున్నాం, వాళ్ళు వండుకుంటున్నారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ వంట వచ్చి వండాలంటే కష్టమైంది. సో మేమేం చేసినామంటే మేమే వంట వండి అటెండెన్స్ క్యాన్సర్ హాస్పిటల్లో వచ్చిన వాళ్ళకు అటెండెన్స్కు నేనే వండి పెట్టి ఇలా 26 ఏళ్ళ వాళ్ళకు వండి పెట్టి ఇస్తున్నా. 500 మందికి టిఫిను, 300 మందికి అన్నము. ఇవాళ 26 ఇయర్ వాళ్ళకి చేస్తున్న సేవ. ఆ సేవ వల్ల నాకైనా అదృష్టం మంచిగా అయింది. అక్కడ క్యాన్సర్ హాస్పిటల్లో ఒక గుడి కడుతుండే, అమ్మవారి గుడి. ఆ క్యాన్సర్ హాస్పిటల్లో నాకు పిలిచి నీ గుడి కడుతున్నాను, నేను సాయం చేయంటే ఏం సాయం చేయాలంటే వాళ్ళు గుడి కట్టిన ఒక విగ్రహం ఇవ్వన్నాడు. అది ఆ టైంలో 5,000 రూపాయలు విగ్రహం ఉండే. నేను అన్న 5,000 విగ్రహం అయితే ఇప్పుడు నేను ఇవ్వసాల ఆ శక్తి లేదన్నా. ఏం చేస్తే ఎప్పుడైతే లేదు 6 మంత్ టైం ఉన్నా అంటే 6 మంత్ టైం ఉన్నా అంటే విగ్రహం ఇస్తా అన్న. 6 మంత్ అయినాక విగ్రహం ఇచ్చినాము, ఓపెనింగ్ చేసినాము. ఆ అమ్మవారి దయ వల్ల నాకు చాలా డెవలప్మెంట్ వచ్చింది. ఈ సేవా కార్యక్రమం క్యాన్సర్ హాస్పిటల్లో 26 ఏళ్ళ 500 మందికి టిఫిన్, 300 మందికి అన్నం ఇస్తున్నాం. ఇక ఇప్పుడు మా హోటల్లో లేబర్ ఉన్నారు,
మా బాబు ఏం చేసిండంటే హోటల్లో పనిచేస్తే వాళ్ళు చదువుపియే చాలడు, అందుకోసం మా వర్కర్కు 10th క్లాస్ దాకా చదివించే బాధ్యత మా బాబు తీసుకున్నాడు. ఇవాళ మా దగ్గర పనిచేసేటోళ్ళు లేదని 200-300 మందికి వాళ్ళ పిల్లలకు చదువు చేపిస్తున్నాం. చూడండి కప్పులు వచ్చినాక ఎట్లా క్లీన్ చేస్తాడు చూడండి. ఫస్ట్ సర్ఫ్ నీళ్ళలో సాఫ్ చేస్తాడు ఆయన, వట్టి నీళ్ళలో సాఫ్ చేస్తాడు, అది వెళ్ళిపోతుంది. తర్వాత సర్ఫ్ నీళ్ళలో సాఫ్ చేస్తాం. हाँ कपड़ा धो लो, उसमें धोते ना उसके, हाँ उसमें धो कपड़ा धो लो, धो के इसमें लगाओ. वो गरम वेडली लो अभी, अभी प्रेशर है वेडली ले मका, हाँ इसमें लगाओ. हाँ वेड फस्ट सल्लेट नीलू, तरवाता सर्फ नीलू, तरवाता वेड, यहाँ लगाओ लगाओ लगाओ, उसके ऊपर लगाओ, सब एक एक लगाते जाओ, बस इतने लगाए जैसा समझ जाओ, समझे. अब मशीन में लगाओ, पूरा ट्रे मशीन में लगाओ. हाँ बंद करो. ఇప్పుడు నీళ్ళు వచ్చేస్తాయి అందులో నీళ్ళు వచ్చేస్తాయి. अब खोलो, चलो लेंदो. మరి ఇక్కడ నుంచి మళ్ళీ హీటర్ పోతుంది, చూపిస్తాను. అక్కడ పెడతాం మళ్ళా, అది హీటర్ అవ్వాలి మళ్ళా. డ్రై హీటర్ అవ్వాలి మళ్ళీ. చాయ్ అన్న మళ్ళీ ఇస్తారు. अरे ये थर्मास का बताओ, वो थर्मास बताओ. अरे ఇది పార్సల్ స్విగ్గీ జొమాటోలు ఇస్తాం. నువ్వు గంటన్నర వేడి ఉంటుంది చాయ్, బడా బీక్ లాగా. ఇది గంటన్నర వేడి ఉంటుంది. స్విగ్గీ జొమాటోలు వచ్చేస్తుంది మీకు. 4 చాయ్ ఒకటి, 7 చాయ్ ఒకటి, 4 చాయ్ ఒకటి. ఇది యూజ్ అండ్ త్రూ ఉంటుంది. ఒకటే సారి వాడాల్సి, 2 సార్లు యూజ్ చేయరాదు. ఈ బన్ మస్కావ్ చూడండి, పెట్టే తరిక ఎట్లా ఉన్నది, దాన్ని పెట్టే తరిక ఎంత క్లీన్ ఉంటుంది చూడండి. మీరు ఆయన కట్ ఎట్లా చేస్తారు చూడండి, ఎట్లా కట్ చేస్తాడు ఆయన. సిస్టమ్ చూడండి, అంటే క్లీన్నెస్ ఆయన హ్యాండ్ అని ఎవరు చూసినాక తినవుది కావాలి. చూసారా ఇట్లా ఏ వెహికల్ లేరు. ఇది ఫేమస్ అమూల్ బటర్. నేను చేసే తరిగా తినబుద్ధి అవుతుంది. ఇంత సిస్టమ్ ఇక్కడ లేదు హైదరాబాద్లో, హైజానిక్ కూడా. ఈ సమోసా చూడండి, ఈ సమోసా చూడండి, ఇప్పుడే 20 minutes బ్యాక్ తయారు చేశాను.
ఎట్లా ఆర్డర్ రాస్తే అట్లనే తయారు చేస్తాం. బోండా వడాపావు బోండా, వడాపావుకు బోండా పెడతాం కదా, అది ఇస్తాం. అదైనా ఫ్రెష్ 5, 6, 10 తెస్తాం, ఇచ్చేస్తాం. వడాపావు ఒకసారి వడాపావు ఈ లుక్మీ ఉన్నది, ఇదైనా వెజిటేబుల్ లుక్మీ అని ఉన్నది, ఇదైనా ఫ్రెష్ తయారు చేస్తాం. ఆర్డర్ ఇస్తేనే తయారు చేస్తాం. ఒక వడాపావు ప్లేట్ తయారు చేయి. ఏం బలం వడాపావు ఏగో ఇట్లా ఆర్డర్ వస్తుంది. ఇది స్పెషల్ బయట దేశం నడుస్తుంది. इसको क्या बोलते हैं? పిజ్జా పిట్టా బ్రెడ్. బయట యూఎస్లో ఎక్కువ నడు పిట్టా బ్రెడ్ అని అంటుంది. మన పూరి తీరా ఉంటుంది దీన్ని, అది ఇంగ్లీష్లో ఏదో మైనస్ గిట్లా పెడతారు, పిట్టా బ్రెడ్. మా బావుగారు వచ్చినప్పుడు అప్పుడు బేకరీ లేకుండే, బావుగారు వచ్చినప్పుడు బేకరీ పెట్టినాం. ఇప్పుడు ఓన్లీ చాయ్ క్వాలిటీ మేము అమ్ముతుండే, మంచి చాయ్ కా ఫేమస్ ఉండే మా దగ్గర. నీలోఫర్ హోటల్ అంటే దూరం నుంచి వచ్చేదాయి. మేము ఆలోచన చేసినాం ఒక బిస్కెట్ తయారు చేద్దాము, అది కూడా అంతా మంచిగా చేద్దామని. ఉస్మానియా బిస్కెట్ అని నేను మంచిది చాయ్లా ముంచుకొని తినేది. ఇప్పుడు కరాచీ కూడా ఏం చేసిండంటే ఫ్రూట్ బిస్కెట్ ఉండే, వాళ్ళ స్వీట్ ఉండే. మాకేం చేసింది, చాయ్కి సంబంధించి ఏ బిస్కెట్ తీయాలని ఉస్మానియా బిస్కెట్ అని దానికి కూడా అంతా ఎక్కువ ప్రెషర్ ఇచ్చినాం. చాయ్కు కాంబినేషన్ ఉస్మానియా బిస్కెట్ అని ఉంది, ఇది చాలా ఫేమస్, ఇది చాయ్కు కాంబినేషన్ ఉన్నది. దాని తర్వాత డ్రై ఫ్రూట్ బిస్కెట్ అని ఉన్నది, ఇదైనా మంచిగా ఉన్నది. ఇప్పుడు చాయ్తో తినాలంటే ఉస్మానియా బిస్కెట్ తింటుండదు. ఉస్మానియా బిస్కెట్ అయినాక కరిపప్స్ తయారు చేసినాం, బన్ తయారు చేసినాం. చాయ్లో ముంచుకొని ఒక గరిబోడు బన్ తింటాడు, దానికి ఒక రేట్ తక్కువ చేసి బన్ చాయ్ తాగేటట్టు అట్లా కష్టపడ్డాడు. దాని తర్వాత ఆనియన్ సమోసా చేసినాం, చిన్నది ఆనియన్స్. ఇక ఇరానీ హోటల్ ఆనియన్ సమోసాది, ఆ సమోసా మీద ఎక్కువ ఫోకస్ పెట్టినాం. ఇట్లాంటి 2-3 వస్తువుల వల్ల మా హోటల్ బాగా పికప్ అయింది. మా బాబుకు టేక్ ఓవర్ చేసి ఇంకా ఏసీ హోటల్ పెట్టి కూడా చాయ్ రేట్ పెంచి అంబియన్స్ కూడా అంత ఎక్కువ చేద్దామని, చాయ్లో అంబియన్స్ చాయ్ మంచి క్వాలిటీ ఇచ్చి అంబియన్స్ ఎక్కువ ఇచ్చి దాని రేటు వేరే, ఆ చిన్న హోటల్ రేట్ వేరే. అక్కడ 10 రూపాయలు ఉండే అప్పుడు దానికి 15 రూపాయలు చేసి ఇక్కడ మేము పెద్ద హోటల్లో మేము చేసినాం. దానివల్ల ఏమంటే మంచి కస్టమర్ చూడు, అక్కడ చిన్న కస్టమర్ వస్తుండే, ఇక్కడ కూడా మంచి కస్టమర్ వస్తుండే ఏసీలో ఉంటే అందుకోసం. దాని తర్వాత మాకు మంచిగా అనిపించింది, ఇంకా బేకరీ స్టాండర్డ్ కేకులు మంచిగా చేసుడు, దాని తర్వాత డెవలప్ చేసుడు. ఇక కేకులు గిట్లా మంచి చేయడం మాది మంచిగా పేరు వచ్చేసింది. దాని తర్వాత బంజారా హోటల్ ఓపెన్ చేసినాం. బంజారా తర్వాత చాలా రిటర్న్ వచ్చేసింది, మాకు హైదరాబాద్లో మంచి పేరు వచ్చేసింది. దాని తర్వాత మాకు సీట్ సరిపోతలేదు, మేము ఎన్నో దినం సరి 5 ఏళ్ళ సరి చూస్తున్నాము, మాకు సరిపోతలేదు. అప్పుడు హుమాయత్ నగర్లో హోటల్ ఓపెన్ చేసినాం. హుమాయత్ నగర్లో హోటల్ ఎట్లా ఓపెన్ చేసిందంటే, ఇప్పుడు 300 మంది క్యాపాసిటీ తీసుకున్నాం, సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉండే, కూర్చుండేది పెట్టినాం. అక్కడ టిఫిన్, ఇప్పుడు మొరాల్ పిజ్జా, బర్గర్, శాండ్విచ్, సాంబార్ రైసు ఇవన్నీ పెట్టేసినాం. దానికి మంచి రిటర్న్ వచ్చేసింది మాకు. ఇది ఈరోజు వస్తువు ఈరోజే ఉంటుంది, బ్రెడ్ కానీ ఏ వస్తువు కానీ ఈరోజే ఉంటుంది. మ్యానుఫ్యాక్చర్ అట్లా చేస్తాము, నైట్ మ్యానుఫ్యాక్చర్ చేసి పొద్దుగాల అమ్మేస్తాం. ఒకవేళ మిగిలితే మా చిన్న హోటల్ ఉన్నది 20 రూపాయల చాయ్, అక్కడ మేము పోయి అమ్మేస్తాం. ఇప్పుడు బ్రెడ్ ఉన్నది మిగులుతుంది, అనాథాశ్రమంకి వెళ్ళిపోతుంది. బ్రెడ్ మిగులుతుంది కదా, బ్రెడ్ ఇట్లాంటి వస్తువు బ్రెడ్ ఉన్నది, ఈ పావు ఉన్నది, గార్లిక్ బ్రెడ్, ఈ వస్తువులు అనాథాశ్రమంకి వెళ్తాం. 6 అనాథాశ్రమం ఉన్నది, 3 హోటల్లో ఏమి మిగిలినది అనాథాశ్రమంకి వెళ్ళిపోతుంది. బిస్కెట్లు ఉన్నది, చిన్న 20 రూపాయల చాయ్ ఉన్నా అక్కడ అమ్ముడుపోతుంది. ఇక్కడ మేము అమ్ముకోవడం అంత స్టాండర్డ్గా. అంటే ఇక్కడ ఏమున్నదంటే డేట్ చూసి తీసుకుంటారు. ఇక్కడ 10 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది, అక్కడ 10 రూపాయలు తక్కువ ఉంటుంది. ఈ స్పెషల్గా క్రిస్మస్ కోసము ఒక 15 డేస్ అయితే క్వాలిటీ ఇంత వాడతామంటే దీనిలో లాభం తీసుకోము. ఇలా
అంటే మంచి క్వాలిటీ వాడతాం పేలం. వేరే పొలం అమ్మేది 15 రోజుల ముందు వేరే, ఓ 15-20 రోజులు మంచిగా చర్చిలో కొంచెం పోతుంది. అందుకోసం ఇది స్పెషల్ తయారు చేస్తుంది ఇది పొలం కేక్. ఈరోజే చేస్తాం, రేపు మేము ఇది అమ్మం, రేపు ఇది అమ్మం. మ్యానుఫ్యాక్చర్ ఎట్లా చేస్తామంటే ఎంత ఉడిస్తే అంతే చేస్తాం, రాత్రి 10 కొట్టేదాకా ఎంత పోతే అంతే చేస్తాం, కస్టమర్కు ఎట్లా కావాలంటే చేస్తాం. ఇది రేపు అమ్మం ఇక్కడ కేక్, ఏ రోజు ఏ వస్తాయినా ఏ రోజుదే. ఇక్కడ మళ్ళా ఫుడ్ ఐటంలా మీకు టిఫిన్ దొరుకుతుంది. ఇక్కడ టిఫిన్లా మీకు ఇక్కడ చూడండి, మసాలా కిండై ఉన్నది, రాగి ఉప్మా ఉన్నది స్పెషల్, మన హెల్త్కి సంబంధించి రాగి ఉప్మా ఉన్నది, చాలా మంచిగా ఉంటుంది. ఇది ఉంటుంది మన ఉప్మా, ఈ వేటి ఉప్మా ఉంటుంది, ఇదైనా బాగుంటుంది. కొత్తదంటే మీకు హైదరాబాద్లో దొరకదు ఇది, సాబుదానా కిచిడి. ఇది ఇక్కడ హైదరాబాద్లో హోటల్లో ఎవరు అమ్మరు. పోహా ఇదైనా బాంబేలో అమ్ముతారు కానీ ఇక్కడ అమ్మలు. ఇది ఒక స్పెషల్. ఈ అన్ని వస్తువులు ఎప్పటికప్పుడు తయారు చేసి ఒట్టిగా షోకేస్ కోసం పెట్టిలో ఇది ఇయ్యం మేము. మీరు ఆర్డర్ ఇచ్చినాకే వెంటనే తయారు చేస్తాం, అంతే. 5 మినిట్స్లో తయారవుతుంది, కానీ తయారు చేసి ఉండదు. రీటైల్ ఛాయ్ కోసం ఇది అమ్ముతాం, ఛాయ్తో తినచ్చని. మా దగ్గర స్పెషల్ అంటే ఇప్పుడు రోట్ అని ఉన్నది, దమ్కా రోట్ అని, ఇది స్పెషల్ ఉన్నది. ఇది డ్రై ఫ్రూట్ ఐటము, చాలా మంచిది. వట్టిగా ఎవరైనా స్వీట్ ఐటమ్ ఉంటుంది, అది మంచిగా ఉంటుంది డ్రై ఫ్రూట్ ఐటమ్. ఇప్పుడు మాకు 10 రూపాయల ఛాయ్ పెట్టినప్పుడు చాలా కాంపిటీషన్లు వచ్చింది మా ఏరియాలో. లేదా ఎవరైనా హోటల్ పెట్టుడు, అగ్గో రేట్ అమ్ముడు, బన్ అగ్గో అమ్ముడు, దాని కాంపిటీషన్ వచ్చాయి. ఒకటే నేనేది ఛాయ్ తాగుతాను, నాకేది ఇష్టం ఉంటుంది బన్ను, నాదేనా ఏదైనా ఫుడ్ ఇష్టం, అదే కస్టమర్కి ఇచ్చే బాధ్యత, క్వాలిటీ మెయింటైన్ చేసుడు నా బాధ్యత. వచ్చినాయి కాంపిటీషన్ చాలా వచ్చినాయి. దానికి ఎదుర్కోవాలంటే ఫస్ట్ మేము బేకరీలో ఏం సంపాదించలేదు, వాళ్ళంతా ఛాయ్లో మాకు లాభం ఉండే, బేకరీలో ఏం సంపాదించలేదు. అప్పుడు బేకరీ మాకు ఫేమస్ అయింది. దాని తర్వాత బేకరీ ఫేమస్ అయినాక కేకులు స్టార్ట్ చేసినాం. ఇప్పుడు బిజినెస్ చేయాలని కారణం అంటే ఒకటి, మా వర్కర్స్ బాగా మాకు సపోర్ట్ చేసిండు. వేరే బిజినెస్ పోవాలంటే మళ్ళీ వర్కర్ సపోర్ట్ చేయాలి, మాకు అనుభవం ఉండాలి. వేరే బిజినెస్లో నేను చూసిన అనుభవం లేనిది బిజినెస్లో పోవాలంటే కష్టమైంది. ఇదంటే నేను చిన్నప్పటి నుండి హోటల్ బిజినెస్లో బండి మీద హోటల్లో పనిచేసిన, అక్కడ చంద్రపూర్లో ఛాయ్ అలవాటు ఉండే, ఇక్కడైనా పూరి చేసుడు లోపల. అంటే నాకేమున్నా అంటే ఏ వస్తువు తయారు చేస్తున్నాం మనం, అది నా అనుభవం నా దగ్గర ఉన్నది. అందుకోసం ఇదే బిజినెస్ నేను ఫోకస్ చేసిన. సరే, కేటీఆర్ ఉన్నారు కదా, ఇది కేటీఆర్ పిఆర్ఓ వీళ్ళు ఫస్ట్ సార్ కలిసిన. చాలా ఎలా ఉంది సార్? చాలా బాగుంటుంది సార్, థ్యాంక్స్. చాలా బాగుంటుంది. నేను ఇక్కడే హైదరాబాద్లో ఉంటా, దాదాపు ఇదే అడ్డ అయిపోయింది. థ్యాంక్స్. క్వాలిటీ ఎట్లా ఉన్నది? చాలా బాగుంటుంది. మనం సంపాదించాలి, దానిలో పెట్టాలి. సపోర్ట్ ఎవరిది లేదు, ఎవరి సపోర్ట్ తీసుకుని వేల మీద. పెళ్ళి అయినాక నష్టాలు వచ్చినప్పుడు మా మిస్సెస్కి సపోర్ట్ అంటే మా ఉన్న వస్తువులు బంగారం అమ్ముకోనైనా కాంపిటీషన్ చేసినాము. కానీ మా ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ బాగుండే. నాకు అక్కడ వర్కర్గా పనిచేసిన, పెట్టుబడి ఏం లేకుండే, వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చి నాకు కాంటాక్ట్ మీద ఇచ్చిండు. దాని మీద సంపాదించి మళ్ళా నేను కొన్నప్పుడు మా నిమ్రా హోటల్ చార్మినార్ వాళ్ళు నేను కలిసి నేను సంపాదించాక నేను తీసుకున్నాను. అది నేను ఎక్కువ ఫోకస్ ఇస్తున్నాను. ఎందుకంటే టీ కోసం వచ్చినాక బేకరీ తింటలు, కేక్ తింటలు అన్నీ. టీ అంటే ఈ మత్తు తీరంగా ఇట్లా గుట్కా ఉన్నది, సిగరెట్ ఉన్నది, దాని తీరంగా ఛాయ్. ఒక్కసారి అలవాటు అయిందంటే ఛాయ్ ఇక్కడ తాగాలంటే ఎన్నో కిలోమీటర్ల నుంచి వస్తుండే. దాని మీద ఫోకస్. ఇక నా వస్తువు నా కోసం ఎంత దూరం నుంచి వస్తున్నాడు, దాన్ని చూసి నేనేం చేస్తున్నాను, నేనే బ్లైండ్ టీ పొడి నేను కొని బ్లైండ్ ఇచ్చి ఒక దానిలో కలర్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, ఫ్లేవర్ ఉంటుంది అని నేను నేర్చుకున్నా. అది తీసుకొని ఛాయ్ క్వాలిటీ ఇచ్చుడు నా బాధ్యత. ఛాయ్లో ఏమున్నది మెయిన్ అంటే పాలు మెయిన్ పాలు మంచిగా ఉండాలి. అది నేను ఆలోచన చేసిన. పాలు మంచిగా ఉంటే, పత్తి మంచిగా ఉంటే, చేసే విధానం కరెక్ట్ ఉంటేనే ఛాయ్ తయారవుతుంది. మన ఇంటికాడ మీ ఇంటికాడ పత్తి చక్కెర అదే ఉంటుంది,
పత్తి చక్కెర పాలు అదే ఉంటుంది. అమ్మ వేరే చేస్తుంది, నాన్న వేరే చేస్తారు, మన కోడలు వేరే చేస్తుంది. ఎందుకు చేసే విధానం పట్టి పత్తి చక్కెర అదే ఉంటుంది. అందులో భావన అది ఉండాలి, చాయ్ మంచిగా చేయాలని. అది నేను చూసుకున్నా. పత్తి చక్కెర ఇచ్చి మా సర్వెంట్లకు అందరికీ నేను టేబుల్ సాప్ చేసిన కానీ చాయ్ మాస్టర్ చేసిన వాళ్ళైనా మాకు జిదగాల సపోర్ట్తోనే ఇంత నేను పైకి పోతున్నా. ఇప్పుడైనా ఎంతమంది ఉన్నా కానీ మీరు ఇంటర్వ్యూ తీసుకుంటే మా జిదగాలతోని మాకు ఆయన మంచిగా చూస్తున్నాడు, నేను వాళ్ళకి పెంచిన. నేను ఎందుకంటే నేను హోటల్లో పనిచేసి పైకి వచ్చిన, అందుకోసం నేను వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తున్నా. వాళ్ళకి ఏం అవసరం ఉన్నది, వాళ్ళ అమ్మ నాన్నకి ఏం అవసరం ఉన్నది, వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ దేనికైనా నేను సపోర్ట్ చేసలా. మాకు वर्कर सपोर्ट చాలా ఎక్కువ ఉన్నది. मेरे को कोविड हुआ था सर, थोड़ा पर्सनल लेकर हैंडल कर रहे चीज़। मेरे को AIG हॉस्पिटल में एडमिट कराया था, तो उस टाइम में मेडिसिन वगैरह का थोड़ा शॉर्टेज था। सर थोड़ा अरेंज करा के दिए वो चीज़। अभी उधर कम से कम 6-7 लाख तक ऐसे खर्चा हुआ। पूरा कौन अरेंज करे? तो बड़ा सर अरेंज कर बाबूराज सर। हमारा फैमिली सर हमारे को वक्त बहुत हिसाब से ये दिए है। घर बनने के टाइम में पैसा मिल गया है, शादी के टाइम में पैसा मिल गया है, और बच्चों के स्कूल के लिए फ़ीस मिलेगा हमारे को। 2-3 बच्चे हैं, पूरे बच्चों का पेमेंट मिलेगा हर महीने को। साल में जो भी आता खर्चा पूरे बच्चों को दे देते। और वक्त ज़रूरत कुछ घर में प्रॉब्लम होगा, सर हमको थोड़ा पैसा होना 10-20 हज़ार रुपये, तो वो भी मिल जाएगा। कभी ये नहीं बोले कि सेठ हमारे को भाई तेरी तनख्वाह में हम पैसे कट करते हैं, वैसा कर सर हम काम वैसा करते हैं, उसके हिसाब से हमको सेठ देख लेते हैं। कोई टेंशन की बात नहीं है, समझो कौन सी भी चीज़। मेन क्या है, सेठ विश्वास है हमारे को। हमारे सेठ ऐसा मिलना बोलते बहुत मुश्किल। నేను సార్ దగ్గరికి వచ్చాను 4 ఇయర్స్ అవుతుంది సార్ దగ్గరికి వచ్చి శశాంక్ సార్ దగ్గరికి. ఇప్పటివరకు సార్ కూడా మాకు మంచి ఒక ఫ్యామిలీ మెంబర్గానే చూసుకుంటారు. ఎప్పుడు కానీ వర్కర్స్తో పోల్చారు. నేను మెయింటెనెన్స్ వర్క్ చేస్తాను. ఇప్పుడు బేకరీ అంటే మోస్ట్లీ మిషనరీ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఓవెన్స్ ఉన్నాయి, ఓవెన్లో A to Z ఏ వర్క్ కానీ మొత్తం ఓపెన్ చేస్తా, మళ్ళీ ఫిక్స్ చేస్తా, రన్ చేస్తా. ఏ చిన్న ప్రాబ్లం వస్తుందో మేము మెయింటైన్ చేసుకుంటాము. బ్రాండింగ్ విషయంలో మా చదువుకున్నాడు ఉన్నాడు, మా బాబు బీటెక్ MBA ఉన్నాడు. ఆయన ఏం చేసిండంటే కష్టపడి మొదలు నేను ట్యాక్స్ కడతలేకుండే, ఆయన GST ట్యాక్స్, సెల్ ట్యాక్స్ కానీ పురాగా కట్టి దీనికి బ్రాండింగ్ చేయాలని అనుకున్నాడు. దీనికి బ్రాండింగ్ చేయాలంటే ఆయన ఏం చేసిండు, బ్రాండింగ్ కోసం లైసెన్స్ చేసిండు, నీలోఫర్ పేరు మీద బ్రాండింగ్ చేసిండు. ఆ బ్రాండింగ్ పొజిషన్ మా బాబు నేర్పించిండు. ముంగట ఎవరైనా నీలోఫర్ పోవాలంటే నీలోఫర్ బ్రాండింగ్ చేసి రిజిస్ట్రేషన్ చేసిండు. రిజిస్ట్రేషన్ చేసి 104 కంట్రీలల్లో లైసెన్స్ ఉన్నది. నీలోఫర్ పేరు మీద ఎవరు పెట్టసాలని అది తీసుకున్నాం. అది తీసుకున్నాక మాకు ఇంప్రూవ్మెంట్ ఏమొచ్చిందంటే ఇంకో మంచిగా చేయాలని. ఇప్పుడు మాకు 4 బ్రాంచ్లు ఉన్నది. ఇప్పుడు GMR ఎయిర్పోర్ట్లో అయినా మాకు 4,000 శాలరీ వాళ్ళు పిలిచిస్తున్నారు. ఇప్పుడు 2 మంత్లో అదైనా ఓపెన్ అవుతుంది. ఈరోజు బిజినెస్ చేయాలంటే బిజినెస్ చేస్తారు, ముంగట ఎవరు అమ్ముతున్నాడు ఆయన దానికన్నా క్వాలిటీ మంచిగా ఇవ్వాలి, రేట్ తక్కువ ఇవ్వాలి, సంపాదన తక్కువ చేయాలి. ఒక 1 year 2 years సంపాదన చేయొద్దు. అప్పుడే ఏ బిజినెస్ అయినా అంతే అవుతున్నాం కాంపిటీషన్. ఇవాళ రేపు అయితే ఆన్లైన్ వచ్చింది, ఇంటికాడ జాగాలు కూర్చుని తెప్పిస్తున్నాం. ఆన్లైన్లో మంచి క్వాలిటీ ఇవ్వాలి, ప్యాకింగ్ మంచిగా ఇవ్వాలి. ఇవన్నీ చేయాలంటే సంపాదన ఉండాలి. సంపాదన ఉండాలంటే ఇప్పుడు సంపాదన చూసుకోవద్దు. ఫస్ట్ బిజినెస్ చేయాలంటే సంపాదన చూసుకోవద్దు. బిజినెస్ పీరియడ్లో నేను ఒకటే టర్నోవర్ ఎక్కువ చేయాలి. మీకు ఒక వస్తువు ఇది తయారు చేస్తున్నాం, తయారు చేసినాక దానికి లాభం దొరుకుతుంది. ఇది 1000 అమ్ముడుపోతేనే తయారవుతుంది, 1000 అమ్ముడుపోతేనే లాభం దొరుకుతుంది. అది కూడా అంత క్యాపాసిటీ ఉండాలి. బిజినెస్ ముంగట పోవాలంటే టర్నోవర్కి పెంచాలి. టర్నోవర్కి ఎంత పెంచితే అంత మీకు లాభం ఎక్కువ వస్తుంది. టర్నోవర్ అది ఉన్నది నాకు లాభం అవుతలేదు, క్వాలిటీ ఖరాబ్ చేస్తే ఇంకా డౌన్ అవుతుంది. సో ఫస్ట్ బిజినెస్ ఎవరు చేసినా కానీ, ఏ బిజినెస్ చేసినా కానీ టర్నోవర్కి పెంచాలి మనం. అంటే నేను ఇప్పుడు దాని తర్వాత ఈ కోవిడ్ వచ్చినాక ఏమైంది, 2-3 నెలలు హోటల్ బంద్ ఉండే. అప్పుడు మా బాబు ఏం చేసిందంటే, నేను టీ పొడిలా బ్లెండర్ మెయిన్ కలర్ ఎట్లా ఉన్నది, టేస్ట్ ఏది ఉన్నది, నేను మొదటి నుంచి టీ చేసేటప్పుడు అన్నీ నేర్చుకున్నా. అప్పుడు మా బాబు ఏం చేసిండు, ఇప్పుడు ఏం బిజినెస్ చేయాలి, టీ పొడి బిజినెస్ మంచిగా చేస్తే బాగుంటుంది, ఇంటికాడ కూర్చొని టేస్ట్ చేయాల్సని కోవిడ్లో నేను టీ పొడి బిజినెస్ స్టార్ట్ చేసిన. ఇలా 2 years అయింది.
ఆ బిజినెస్ నంబర్ 1లో ఉన్నది. కెఫే నీలోఫర్ పేరు మీద ప్లాటినం ఒకటి, డబుల్ డీలైట్ ఒకటి, సూపర్ డస్ట్ అని ఉన్నది. ఆ బిజినెస్ కూడా అంతా మంచిగా అనిపించింది నాకు. ఇప్పుడు ఈ బిజినెస్లో కూడా అంతా పార్కింగ్ కావాలి, ఇది కావాలి, అది కావాలి ఉన్నది. ఈ టీ పొడి బిజినెస్లో ఎట్లున్నది, స్టాక్ తీసుకోవాలి, హోల్సేల్గా అమ్మునాలి. ఇప్పుడు మేము ఈ రోజు నుంచే లేదు, ఇక 5-6 రోజులలో మేము సూపర్ స్టాకిస్ట్కి ఇచ్చేసినాం. సూపర్ స్టాకిస్ట్కి ఇచ్చేస్తే ఆయన పూరా హైదరాబాద్ సిటీలో ఆమె వాసవి ఏజెన్సీ అని ఉన్నది, వాళ్ళకి ఇచ్చేసినాం మేము. వాళ్ళు ఇచ్చినాక ఇప్పుడు ఇవాళ మీకు డిసెంబర్ దాకా మీ టీ పొడి హైదరాబాద్ పురాగా దొరకచ్చు, ఆ పొజిషన్లో ఉన్నది. టీ పొడి బిజినెస్ నాకు మంచి దొరికింది. దానికి బ్లెండింగ్ ఇట్లా నేర్చుకున్నందుకోసం ఆ బిజినెస్ చేసిన, అందుకు ఆ బిజినెస్ ఇంకా ముంగడు కొంచెం పోవాలని ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ సప్లై చేస్తున్నాం, రేపు ముంగడు తెలంగాణ సప్లై చేయాలని ఉన్నది, ఆంధ్ర సప్లై చేయాలని, కర్ణాటక సప్లై చేయాలని. దానికోసం మా గవర్నమెంటు 6 ఏకర్ జాగా ఇచ్చింది చందన్ మిల్లా. అక్కడ పెద్ద ప్లాంట్ పెడుతున్నాము, ఉస్మానియా బిస్కెట్ అండ్ చాయ్ పొడి.